హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. ఈరోజు మనం బెల్లంకొండ బెల్లంకొండలో కోట హిస్టరీ తెలుసుకోబోతున్నాం. బెల్లంకొండ కొండ పైకి వెళ్ళే ముందు, అదే బెల్లంకొండ కొండ వెళ్ళే ముందు మనం కొండ కింద ఉన్నటువంటి దేవాలయాలు మనం చూడబోతున్నాం. ఇక్కడ దేవాలయం చూసిన తర్వాత మనం కొండపైకి ఎక్కి కొండపైన కోట ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనం దేవాలయం షూట్ చేసుకొని పైకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఇప్పటికీ ఇక్కడే బెల్లంకొండ కొండ క్రింద ఉంది. దయచేసి ఎవరైనా వచ్చినట్టుంటే ఫస్ట్ దేవాలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు చూడొచ్చు. దేవాలయం లోపల ఒక చెట్టు, చాలా పాతకాలం నాటి చెట్టు ఫ్రెండ్స్. అలాగే గుడి, దేవాలయం ఎప్పుడో రాజులు కట్టించినటువంటి గుడి అన్నమాట. చూస్తే ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్ ధ్వజస్తంభం ఉంది ఇక్కడ. ఇక్కడ పడమట ద్వారం అనుకుంటా ఫ్రెండ్స్. చూశారు కదా ఎంట్రన్స్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఈ చరిత్ర ఫ్రెండ్స్, ఈ బెల్లంకొండ కోట చరిత్ర. దానికనే నేను షూట్ చేసి మీ అందరికీ చెప్పటం జరుగుతూ ఉంది. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద రాళ్ళు, ఒక తిరుపతి దేవాలయంతో కట్టినటువంటి ఒక రాయి తెచ్చి కట్టినట్టు ఉంది ఇక్కడ. ఇప్పటిది మాత్రం కాదు ఫ్రెండ్స్, పెద్ద పెద్ద రాళ్ళు. అక్కడక్కడ కొంచెం జాయింట్స్, కొంచెం క్రాక్లు ఇచ్చాయి. జాయింట్స్ మాత్రమే, రాళ్ళు అయితే పగలలేదు. చూశారు కదా, ఎంతో చక్కగా నిర్మించారు పాతకాలంలో రాజులు. పైన ఎలా ఉందనేది మనం చూద్దాం. ప్రస్తుతానికైతే మనం కిందే ఉన్నాం. చూశారు కదా, ఇప్పుడు చెట్లు కాదు ఇవి, చాలా పాతకాలం నాటి చెట్లు. అప్పటి దేవాలయాలన్నీ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు, సైజు రాళ్ళు చెక్కి మరీ తయారు చేసేవాళ్ళు. మనం దేవాలయం బ్యాక్ సైడ్కి వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, అది బెల్లంకొండ కొండ పైన ఎలా ఉందనేది నేను షూట్ చేస్తూ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఒక మండపం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా అతి పురాతనమైనది. చూశారు కదా, చాలా చక్కగా నిర్మించారు అప్పట్లో. చూడండి, చాలా ఎవరైనా మ్యారేజెస్ కానీ ఏదైనా హోమం పూజలు చేసుకోవాలనుకుంటే ఇక్కడే చేసుకుంటారనుకుంటా. చాలా చక్కగా డిజైన్తో చేశారు అప్పట్లోనే. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం. కొండపైన ఎలా ఉందనేది చూస్తాం. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే గోడ చాలా పాతది, పురాతనమైనటువంటి గోడ. చూశారు కదా ఎలా బీట్లు కొట్టి ఉందో. అప్పటి గోడ ఇప్పటి వరకు ఉందంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్ ఇది. అప్పుడు మరి నాకు తెలిసి సున్నం ఏదో ఒక చాలా స్ట్రాంగ్గా ఉంది. అది సిమెంట్ లాగా అనిపించట్లేదు, అది ఒక మట్టి, ఒక రకమైన మట్టితో కట్టినట్టుంది చూస్తే. ఓకే ఫ్రెండ్స్, మనం అలాగే పైకి వెళ్దాం చూసుకుంటూ. స్టార్టింగ్ స్టెప్స్ ఫ్రెండ్, ఇవి రాళ్ళతో కట్టారు. కొండపైకి వెళ్ళే ముందు మనకు కనపడే ఫస్ట్ స్టెప్స్ అన్నమాట. కింద నుంచి చూస్తే మనకి అసలు స్టెప్సే కనపడటం లేదు ఫ్రెండ్స్. ఇవి మనం పైకి వెళ్ళే కొద్దిగా మనకు కనపడతా ఉన్నాయి. తంగేడు పూల చెట్లు, అలాగే ఇక ముళ్ళగా నాంజేరు చెట్టు అంటారు అనుకుంటా. నాంజేరు గుబ్బ కాయలు కాసే చెట్లు ఇవి. మనం పైకి వెళ్ళే కొద్దీ బెల్లంకొండ అనే గ్రామం చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా కనపడతా ఉందో. అటుపక్క కూడా కొండలు ఉన్నవి. మనం ఇప్పుడు పోయి వచ్చినటువంటి దేవాలయం అది.
తిరుపతి మెట్లు ఎక్కినట్లే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి చెట్లు. వర్షాకాలం కాటన చాలా అందంగా ఉంది పచ్చగా కొండ. చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. మా పిల్లలు ముందే ఎక్కారు. ఇక్కడ ఇంకా ఎక్కాలి మనం పైకి. పైన ఎలా ఉంటుందో ఏంది చూడాలనేది చాలా ఆసక్తిగా ఉంది. చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కే కొంచెం ఇంకా హైట్గా ఉంది. ఎక్కుతున్న మౌంటైన్ పక్కన సీతాఫలం చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సీతాఫలం కాయి చాలా బాగా ఉంది, కనపడింది కదా. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. అడవి కదా ఫ్రెండ్స్, మలుస్తూ ఉంటాయి రకరకాల చెట్లు. చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా, పంట పొలాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి పచ్చగా. ఎక్కడా కూడా ఖాళీ లేకుండా రైతులు పంట పొలాలను ఎలా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టుపక్కల కొండ ఎంత పచ్చగా ఉందో, కింద భూమి గ్రామాల చుట్టూ కూడా అంత పచ్చగా కనపడతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం పైకి వెళ్దాం. లేట్ అయిపోతూ ఉంది. మీకు అన్నీ చూపించాలని చెప్పాలని నేను వీడియో లేట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూశారు కదా ములులు, చాలా బాగా ఉంది. మా వాడు ఇక్కడ పాము చూశాడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం మనం కూడా. చూద్దాం ఎక్కడ. ఇక్కడ స్నేక్ చూశాడండి ఫ్రెండ్స్ మా వాడు, అదే చెబుతా ఉన్నాడు. మా వాడు ఒక స్నేక్ చూశాడు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా డేంజర్ స్నేక్. నేను వీడియోలో చూపించలేకపోయాను, వెతుకుతూ అది వెళ్ళిపోయింది. చాలా డేంజర్ ప్లేస్ లాగే ఉంది మొత్తానికి. పైకి ఎక్కుతా ఉన్నాను ఫ్రెండ్స్. మనం చాలా వరకు వచ్చేసాం. ఈ మెట్లల్లో రాళ్ళ సందులలో చాలా పాములు ఉంటాయి. చాలా రోజుల నుంచి ఎవరు తిరిగినట్లుగా ఉంది. ఇక్కడ అందరూ ఎప్పుడు వస్తూ ఉంటే తిరుగుతూ ఉంటే ఈ లొకేషన్ కూడా బాగు చేస్తారు గవర్నమెంట్. మనం చాలా వరకు వచ్చాము ఫ్రెండ్స్ పైకి. బాగా ఉంది. పైకి ఎక్కేటప్పుడు వెళ్ళిపోస్తూ ఉంది ఫ్రెండ్స్. రకరకాల చెట్లు ఉన్నాయి, పాములు ఉన్నాయి, పక్షులు అరుస్తూ ఉన్నాయి. శిథిలం అయిపోయినటువంటి కోట మళ్ళీ ఎప్పటికి నిర్మితం అవుతుందో తెలీదు. చాలా హైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎక్కే కొద్దీ హైట్ అవుతూ ఉంది. చెట్లన్నీ రోడ్డు మూసుకుపోయినాయి, చాలా దగ్గరగా వచ్చాయి. చాలా రకాల జంతువులు ఉండొచ్చు, ఉడుములు, పాములు, రకరకాల పక్షులు. నేను మీ అందరికీ ఈ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసి
మీకు కూడా ఈ చరిత్ర తెలియజేయాలన్నదే నా కోరిక. చూద్దాం పైన ఎలా ఉంటుందో. అలుపు వస్తూ ఉంది ఎక్కుతూ ఉంటే. ఇక్కడ కొంచెం ఫ్లాట్గా ఉంది ఫ్రెండ్స్, పైన కొంచెం నీట్గా సదరంగా ఉన్నట్టుంది. ఇంకెన్ని మెట్లు ఎక్కాలో, చాలా హైట్గా ఉంది. మెట్లు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు రాళ్ళలో ఎక్కాల. మెట్లు అక్కడి వరకే ఉన్నాయి. చూసాం కదా, దాదాపు పైకి వచ్చేసాం. ఇక్కడ చాలా జంతువులు చిన్న చిన్నవి కనపడుతూ ఉన్నాయి. అడవి పందులు, నాకు తెలిసి దుప్పులు కూడా ఉంటాయి, ముంగీసుల, ఎంటవులు చాలా ఉండొచ్చు. ఇక్కడ చాలా డేంజర్గా ఉంది. చాలా డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. మొత్తానికి ఎక్కేస్తున్నా. పైన ఎలా ఉంటుందో తెలీదు. మీరు చూస్తూ ఉంటారు ఈ వీడియోని, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. చాలా రిస్క్ చేసి ఎక్కుతున్నాం. ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టండి, లైక్ చేయండి. చూడండి, నా అమ్మట ఎవరు లేరు, మా పిల్లలు 2 ఉన్నారు అంతే. పైకి ఎక్కుతూ ఉన్నాను. పిల్లలకి తెలియజేయాలి ఇటువంటి విషయాలన్నీ. కానీ 1-2 రావద్దు, ఎక్కువ మంది రండి ఫ్రెండ్స్. ఇక్కడికి భోజనం తెచ్చుకోవాలి, వాటర్ తెచ్చుకోవాలి. చాలా హైట్ ఉంది. ఇక్కడ నాంజేరు గుబ్బలు ఉన్నాయి చూడండి, పచ్చివి, పూలు పూసాయి అంతే. కొండలలో వెళ్ళాలి. అప్పట్లో నాకు తెలిసి గుర్రాల పైన వచ్చి ఉండొచ్చు. మొత్తానికి ఎక్కేసాం, ఇంకా కొంచెం ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అంత భయంగా కూడా ఉంది. మొత్తానికి ఎక్కేస్తా ఉన్నా. ఎలా ఉంటుందో తెలియదు. చూడండి ఎలా ఉన్నాయి పొదలు, చెట్లు. ఇక్కడ చూడండి పురుగులు పిల్లలు చేశాయి. పక్షులు చాలా బాగా అరుస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు ఇక్కడ గ్రూపుల వారిగా. చూడండి చెమటలు ఎలా పట్టే ఎక్కుతా ఉన్నా. మా పిల్లలు అరుగు చూడండి, ఇటు చెమటలు అయితే పట్టినాయి. ఎక్కుతా ఉన్నా. ఎలా ఉంటుందో తెలీదు. మొత్తానికి పైకి ఎక్కాక అన్ని వీడియోలు తీస్తాను. చాలా చెమటలు పెట్టాయి. హైట్ కదా, ఎక్కాల. పైన ఎలా ఉంటుందో చూడాలా, మీ అందరికీ చూపించాలా. పెద్ద రాళ్ళ మీద కాలు పెట్టరండి. ఇప్పుడు మళ్ళీ హైట్ ఎక్కింది. హైట్గా ఉన్నట్టుంది. తిరుపతి కొండ కంటే ఎక్కువగా ఉంది. దారి అయితే మూసుకోలేదు, కానీ నడిచిపోవడానికి మాత్రం బాగానే ఉంది. కాకపోతే కొంచెం డేంజర్, చూసుకొని పోవాలి. ఎందుకో రావాలనిపించింది ఈరోజు. షూట్ చేసి అప్లోడ్ చేయాలి వీడియోలో. అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనిపించింది. చూడండి ఎంత పచ్చగా ఉందో. వెళ్తా ఉన్నాం.
అలుపు వస్తూ ఉంది. మళ్ళీ స్టెప్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ స్టెప్స్ వచ్చినాయి. చాలా నీట్గా ఎక్కుతా ఉన్నా. అమ్మా చూశారు కదా, చాలా ఇదిగా ఉంది. పైకి వెళ్తా ఉన్నాం. చూద్దాం పైన ఎలా ఉంటుందో. చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇలాంటి ఒకరోజు ఎప్పుడు రావు. ఇలా ఎక్కడం అంటే చాలా సరదాగా ఉంటుంది. చాలామందికి రావడానికి టైం ఉండదు. పైనకి వెళ్ళాక ఎలా ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో. కింద బెల్లంకొండ గ్రామం చాలా చక్కగా కనపడతా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా మనం పైకి వెళ్ళలేదు, ఇంకా చాలా ఉంది. చూడండి పైనకి వెళ్ళాలి, ఇంకా చాలా ఉంది. గ్రామం చూపిస్తామని ఇక్కడ లొకేషన్ బాగుంది అనేసి. ఇది అక్కడ షూటింగ్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే మనం పైకి వెళ్దాం. మా పిల్లలు అక్కడ వెయిటింగ్, చాలా కష్టపడి నాతో పాటు ఎక్కుతా ఉన్నారు వాళ్ళు. పైకి ఎక్కాక కోట ఎలా ఉంది చూద్దాం. పైకి ఎక్కాక కోట ఎలా ఉందో చూద్దాం. ఇంకా పైకి వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్. మనం పైన మెట్లు పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారు. ఎలా తెచ్చారో ఏమో తెలియదు. చూశారు కదా అంతంత సైజు ఉన్నాయి ఒక్కొక్కటి. పాతకాలంలో ఎప్పుడైనా సరే కొన్ని తరాలు సంవత్సరాలు దాటి ఇలా కట్టారు. ఏదైనా సరే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాలు అయినా సరే చెక్కు చెదరకుండా ఉంటానా మనం ఇప్పుడు వాటిని చూడగలుగుతున్నాం. చాలా రోడ్డు మూసుకుపోయింది, చాలా డేంజర్గా ఉంది. మొత్తానికి వెళ్తా ఉన్నా. చూడండి ఎలా ఉందో. మొత్తానికి చాలా పెద్ద పెద్దవి రాళ్ళు కట్టారు. అదిగో అక్కడ కానొస్తామండి కోట గోడ. మా పిల్లలు ఎక్కలేకపోతా ఉన్నారు. ఒక అడ్వెంచర్ లాగే ఉంది ఫ్రెండ్స్. ఇది అడ్వెంచర్ కంటే ఎక్కువ. వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి, మనకాడ ఎటువంటి ఆయుధాలు లేవు. మొత్తానికి చేరుకున్నాం. అదిగో కోట గోడ కనపడింది. పైన కొండ ముచ్చులు ఉన్నాయి. ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కొండ ముచ్చులు ఉన్నాయి పైన. ఇది కోట ఎంట్రన్స్ అనమాట. ఇది చూశారు కదా గుండు, చాలా పెద్ద గుండు అనమాట ఇది. అది ఎంట్రన్స్ కనపడతా ఉంది కదా, అదే ఎంట్రన్స్. మొత్తానికి చేరుకున్నా. ఎలా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. మొత్తానికి ఒక ధైర్యం చేసి మాత్రం వచ్చేసాం. మీకోసం ఇంత రిస్క్ చేస్తా ఉన్నాను. దయచేసి ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నేను ఇద్దరం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఒకప్పటి బెల్లంకొండ కోట
చూశారు కదా, చాలా బాగుంది. ఇప్పటికి కూడా ఆ గోడలు అంతే ఉన్నాయి. ఇది మొదటి ద్వారం అన్నమాట. చూశారు కదా ఎలా ఉందో. అప్పట్లో మనుషులు కూడా కొంచెం పెద్దగా ఉండి ఉంటారు. ఇది రెండో ద్వారం, మండపం లాగుంది. ఇది రోకల బండ పురుగు అంటారు, మరి ఏమంటారు తెలీదు. మొత్తానికి చూడండి ఎలా ఉంది మండపం. ఇక్కడ చాలా బాగుంది. మొత్తానికి పైకి అయితే వచ్చేసాం. చాలా బాగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం లోపల కొండ ముచ్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం. మన దగ్గర ఆయుధాలు కూడా లేవు. అదిగాక 2 పిల్లల్ని తీసుకొని వచ్చాను. మనం నెక్స్ట్ టైం ఇంకొంచెం సామాన్తో వచ్చేసి మొత్తం షూట్ చేసి చూపిస్తాను. దయచేసి ఈ లొకేషన్ వరకు వచ్చేసాం. మొత్తానికి సాహసం చేసి ఇంతకు మించి పోవడానికి చాలా డేంజర్గా ఉంది. కొండ ముచ్చులు అన్నీ రకరకాలుగా అరుస్తూ ఉన్నాయి. ఏదన్నా అటాక్ చేస్తే కష్టం. దానికే మనం తిరిగి వెళ్ళిపోతా ఉన్నాం. నెక్స్ట్ టైం మొత్తం షూట్ చేసి చూపిస్తాను. మీకోసం ఇంత రిస్క్ చేసి వచ్చినందుకు ఒక సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కిందకి వెళ్తా ఉన్నాం పిల్లల్ని తీసుకొని. చూశారు కదా కిందకి. చాలా రిస్క్ చేశాను ఫ్రెండ్స్, కానీ మీరే చూశారు కదా ఎంత డేంజర్గా ఉందో. ఇటువంటి ప్లేసులలో అతిగా రిస్క్ చేయకూడదు. మొత్తానికి చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇటువంటి ఒక ఏరియా టూరిజం కంటే ఎక్కువ. చూడండి ఎలా మెట్లు ఉన్నాయి, కోట ద్వారం ఉంది, కోట పైన గోడ చూసారు. దాదాపు నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్ వరకు ఉండొచ్చు రౌండ్ ఆఫ్. ఇంత పెద్ద లొకేషను, పాతకాలం నాటి రాజులు పరిపాలించినటువంటి హిస్టరీని మనం ఎవరు కూడా మిస్ కాకుండా దయచేసి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరూ చూడగలిగేటట్టు చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేలాగా చూస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటిది మన పిల్లలు వాళ్ళు అంతా ఇంతకుముందు ఎవరు పరిపాలించింది ఏంది అనేది అంతా హిస్టరీ తెలుసుకోవాలి. ఇటువంటి ఒక పాతకాలం నాటి కోట ఇప్పుడు ఎక్కడా లేవు ఫ్రెండ్స్. మనంతా పాతకాలం నాటి అంటే ఎవరైనా చూడాలంటే చాలా ఎక్కువ పడతారు, చాలా సంతోషపడతారు. ఇప్పుడు మేమైనా చూడండి ఎంతో రిస్క్ చేసి ఇలా రావడానికి కారణం కూడా అదే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి దాదాపుగా గవర్నమెంట్ వరకు వెళ్ళేలాగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి తప్పక ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ పైన 2-3 కూడా కాదు ఫ్రెండ్స్, దయచేసి 5-6 మంది కంటే ఎక్కువగా మాత్రమే రండి. ఏదైనా ఒక కర్ర స్టిక్ కానీ తీసుకొని రండి. ఎందుకంటే ఇక్కడ పైన కొండ ముచ్చులు చాలా పెద్దవిగా ఉన్నాయి. అవి ఎక్కువ మంది ఉండటం వల్ల మన దగ్గరికి రావు, ఎవరికి ఏ హానికారం చేయకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు షేర్ చేసుకునేది ఇదే. భోజనం తెచ్చుకోండి, అలాగే వాటర్ తెచ్చుకోండి. ఎక్కువ సమయానికి మీరు కేటాయించాలంటే మార్నింగే రావాలా. మధ్యాహ్నం తర్వాత మాత్రం ఎవరు రావద్దు, టైం సరిపోదు. దాదాపు కొండ కింద నుంచి పైకి రావడానికి 1.5 గంట కంటే ఎక్కువే పడుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం మీకు ఈ వీడియో ఇలా చెప్పాలని నేను కొంచెం వెయిట్ చేశాను. ఆల్రెడీ మేము కిందకు వచ్చేసాం. పైనకి వెళ్ళడానికి మా ధైర్యం సరిపోలేదు, పిల్లల్ని వేసుకొని వచ్చాను. చాలా అడ్వాన్స్ అంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎంత రోడ్డు పాములు వస్తుంటేనే ఒక పాము కూడా చూసాము మేము. మీకు వీడియో తీయలేకపోయాను. ఈ కొండ ముచ్చుల వల్ల ఏదైనా అటాక్ జరిగితే అంత రిస్క్ కరెక్ట్ కాదనేసి నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం అనేసి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఈ కోట హిస్టరీని కూడా నేను కొంచెంగా ఒక 5 మినిట్ నేను వీడియో ఫాస్ట్ చేసి ఈ ఫోటోల ద్వారాగా నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్.